సాంగ్ ఆపే సాంగ్ కోసం అనౌన్స్ చేస్తానే కొత్త స్కీము. ప్రెస్ వారికి అందరికీ నమస్కారం అండి. మా ఎమ్మెల్యే సోదరులందరికీ కూడా నమస్కారం. అలాగే ఇక్కడ క్రీడాకారులు చాలామంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళందరికీ నమస్కారం. ప్రెస్ వారికి కూడా నమస్కారం. ఈవేళ 2 రోజులు చూసాం మనం. మా ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంపీలు కూడా వస్తున్నారు, అందరూ వస్తున్నారు, బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను 2 డేస్ నుంచి కూడా పబ్లిక్ టాక్ మాకు ఫోన్ ద్వారా వస్తున్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరని, చాలా హుషారుగా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి అందులోకి మా లేడీ ఎమ్మెల్యేస్ అయితే మరి రెచ్చిపోతున్నారు, బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఈ ఒక ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ఒక క్రీడాకారులుగా అనుభవం ఉన్న క్రీడాకారులుగా ఆడుతున్నారు. అంచేత రాత్రి నేను విశాఖపట్నం పెళ్లికి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి మీ ప్రెస్ వారికి కూడా ఒక చెప్పాలనుకుంటున్న ఐడియా ఏంటంటే, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా క్రీడాకారులు చేశారు, మీరు చూశారు. నాకు ఐడియా ఏంటంటే, సౌత్ జోన్ స్టేట్లన్నీ కలిపి 6 ఉన్నాయి మనకి. తమిళనాడు కానీ, కేరళ కానీ, పాండిచ్చేరి కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక, ఈ 6 స్టేట్ల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 6 స్టేట్ల ఎమ్మెల్యేలని అందరినీ పిలిపించి విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. ఓకే, అసోసియేషన్ ఏదో అందుకే అది స్టేడియం బ్రహ్మ విశాఖపట్నం మంచి స్టేడియం ఉంది. బీచ్ లేకపోతే బీచ్ వాలీబాల్, కబడ్డీ పెట్టవచ్చు, వాలీబాల్ పెట్టచ్చు, ఇది పెట్టచ్చు, ఆ ఆలోచన ఉంది. మరి మీ అందరూ సహకరిస్తే ఫస్ట్ టైం మన కార్యక్రమం చేద్దాం, బ్రహ్మాండం చేద్దాం. అంటే ఈ 6 స్టేట్లు కూడా ఐక్యతతో ఉండాలని మెసేజ్ కూడా వెళ్తుంది. రేపు పొలిటికల్గా కూడా ఇప్పుడు ఈ సమస్యలు వచ్చినా 6 స్టేట్లు అందరూ కలిసి పోరాడతాం అన్నటువంటి మెసేజ్ కూడా వెళ్ళాలా దేశానికి. అంచేత దాన్ని క్రీడలతో స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన ఉంది. దానికి అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, మా చిన్ని గారు కూడా అందరూ కూడా సహకరించి కార్యక్రమం చేద్దాం. దానికి ప్రెస్ వాళ్ళు కూడా దాన్ని సహకరిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, చిన్ని గారి ఆధ్వర్యంలో చేద్దాం, చిన్ని గారి ఆధ్వర్యంలో చేద్దామని చెప్పి కూడా చేద్దాం. దానికి మీరు అందరూ సహకరించాలా. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఫస్ట్ టైం సౌత్ జోన్ ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దానికి మీ అందరి దానికి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. Thank you, sir. Thank you very much for your presence and participation. అన్న మీరు కూడా ఇటు వచ్చేయండి అన్న. బాబు అన్న, సునీలు ఇలా చూడు, ఎవరి ముగ్గురు ఇటు గ్యాలరీలో కూర్చోబెట్టండి. ఇటు అడిగి ముగ్గురే. అందరికీ నమస్కారం. మా స్పీకర్ గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి బ్రహ్మాండం జరుగుతుంది. 2వ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే మాకు స్పీకర్ గారి మీద చిన్న కోపం ఉంది. మా ఎంపీలని దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. తప్పకుండా ఎంపీలను కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని తప్పకుండా స్పీకర్ గారు చెప్పిన విధంగా వైజాగ్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, స్పీకర్ గారి ఆధ్వర్యంలో, అధ్యక్షతన అందరి మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో సౌత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సేవ అనౌన్స్ చేద్దాం. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దీన్ని నిర్వర్తిస్తుందని తెలియజేసుకుంటూ, విశాఖపట్నం స్టేడియంలో ఫ్లడ్ లైట్ల కాంతిలో బ్రహ్మాండంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా ఉన్నారు, మా వైజాగ్ అసోసియేషన్ అధ్యక్షులు. మేమందరం కూడా మీకు సహకరించి దానికి బ్రహ్మాండంగా ఇండియాకి ఒక ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక ఎగ్జాంపుల్గా ఇది తీసుకెళ్దామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రీమియర్ లీగ్ అంటే ఉమెన్ టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మా ప్రపోజల్ మీద శాప్ చైర్మన్గా మీ ఉద్దేశం చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. ఇప్పుడు మొన్న 2025లో పిలిచి ఎమ్మెల్యే స్పోర్ట్ మీట్ పెట్టాలన్నారు. ఊహించిన విధంగా సక్సెస్ అయింది. ఈ సంవత్సరం ఇంకా సక్సెస్ అయింది. మీరు ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఈరోజు రాష్ట్రం 2 రాష్ట్రాలు చూస్తున్నాయి, రేపు దేశం మొత్తం చూస్తుంది. ఖచ్చితంగా స్పీకర్ గారి అధ్యక్షతన చిన్ని అన్న గారు చెప్పినట్టు, ఎంపీ గారు చెప్పినట్టు
ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా స్పీకర్ గారు ఏమి చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సిన స్పోర్ట్స్ ప్రమోషన్ కొన్ని కోట్ల రూపాయల స్పోర్ట్స్ ప్రమోషన్ మీ ద్వారా వచ్చేసింది సార్. మొత్తం రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారు ఏదనుకుంటున్నారో రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా స్పోర్ట్స్ 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 అంటున్నారు. ఈ 3 రోజులు మీరు ఏదైతే పిలిపించారో మీడియా కూడా సార్ ప్రతి పిన్ టు పిన్ చూపించారు సార్ మీడియా. నిజంగానే మీడియా అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. నిజంగా ఇది చేయడం ఒక ఎత్తు, చూపించడం ఒక ఎత్తు. మీరు చూపించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు తీసుకుంటున్న ఏ నిర్ణయం అయినా ప్రజాహితం ఈరోజు స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం మీరు చరిత్రలో మిగిలిపోతారు సార్. మా డిపార్ట్మెంట్ ఉన్నంత వరకు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు గుర్తుంటారు. హోంమంత్రి గారు కూడా నిన్న బాగా సార్, మామూలు కాదు. హోంమంత్రి గారు మొత్తం నేను క్యాప్చర్ చేసేసారు సార్. ఆల్రౌండర్ లేదు అమ్మా కాదు. స్పోర్ట్స్కి నేను మా హోంమంత్రి గారు నేను రావడం అంటే దాని ఎలివేషన్ మారిపోయింది సార్. మా సుధీర్ అన్న ఇంకా పర్మనెంట్గా ఈరోజు సంజమ్మ గారు కూడా త్రోబాల్తో ఈరోజు మొత్తం ఏదైతే మన అరకు పాడేరు ప్రజలంతా చూస్తారు త్రోబాల్తో మీరు అక్కడ దాకా వేయాలమ్మా. విశ్వకుమార్ రాజు గారు కూడా ఇప్పుడే ఇంకొంచెంలో టీషర్ట్ వచ్చేస్తుంది. లేదు వచ్చేస్తుందమ్మా. నిన్న ఒక టీషర్ట్ కుట్టించావు, దాని ఎఫెక్ట్ ఉంది, అందుకని భయపడతాం. నిజంగానే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మంత్రులకు, ముఖ్యంగా స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి హృదయపూర్వకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ శాసనసభ నేత. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మీ తాలూకు ఆలోచన విధానం కూడా చెప్పండి సార్. గౌరవనీయులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, గౌరవనీయులు స్పీకర్ గారు ఏది మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం కింద ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమయ్యి ఈ విధంగా చేశామో ఈ స్పోర్ట్స్ మీట్, ఇప్పుడు గౌరవనీయులు స్పీకర్ గారు, మా చిన్ని గారు, గౌరవనీయులైన ప్రెసిడెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు మనకి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం డిస్టిక్లో అక్కడ వైజాగ్లో ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో గౌరవనీయులైన చిన్ని గారి ఆధ్వర్యంలో, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అట్లాగే సానా సతీష్ గారు సెక్రటరీ గారు, వారి ఆధ్వర్యంలో ఏదైతే గౌరవనీయులైన మన స్పీకర్ గారు ఆలోచన విధానం ఉందో, సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తము 6 రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేస్ని పిలిపించి, వీలైతే ఎమ్మెల్సీస్ కూడా పిలిపించి అందరూ కూడా ఒక అత్యద్భుతమైన మెసేజ్ పంపించడం గురించి చేస్తున్న ప్రయత్నానికి నిజంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ వరకునే వారు స్పోర్ట్స్ ఎమ్మెల్యేస్ని చెప్తే, మా అయ్యన్న పాత్రుడు గారు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి అందరినీ కూడా ఒక పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్ళేటట్టు, మెసేజ్ అంటే గెలుపు ఓటములు సమానంగా స్వీకరించవలసిన అవసరం ఉందనేది పబ్లిక్కి, అట్లాగే స్టూడెంట్స్కి మెయిన్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి తప్పనిసరిగా మనం అందరం